హలో మామ, ఈరోజైతే పొద్దుగాల అయితే లేచేసినామా. చూడమ్మా, మంచం అయితే ఎత్తపోతున్నా ఇంటికి. ఎందుకంటే వెల్డింగ్ పెట్టించి దీన్ని ఒక షెడ్ మాదిరి తయారు చేద్దామనేసి. ఇంటి దాకా పోతేనే మా అమ్మ అయితే చేతిలో పైప్ పెట్టి మంచం ఆడబడేసాను మామ. ఇంకా సర్లే అంటే ఇట్లా పిల్లలకి అయితే నీళ్ళు పెట్టిస్తాం మామ. ఇంకేం చేయలేం, గొర్రెలు నుంచి ఇప్పుడు వచ్చినా మోసుకొని వచ్చినా కన్నా కూడా వినలేదు మామ. ఇంకా తప్పదు ఏమి. ఇంకా ఇట్లా నీళ్ళు పడుతున్నట్లే మా అమ్మ అయితే రానా అన్నం తిందు పడింది మామ. ఇంక ఇంటికి పోతానేద్దాం మామ. ఇంట్లో అయితే బజ్జీలు కానీ వారే వా, ఈరోజు స్పెషల్ మామ. ఇదైతే ఏం టేస్ట్ ఉందో చూద్దాం మామ ఒకసారి. టేస్ట్ అయితే హైలైట్గా ఉంది మామ. అసలుకి అయితే అబ్బా బాబా బాబా ఉగ్గానేనా మజానా మామ. దీంట్లో బజ్జీ కొరుక్కొని తింటా అంటే అబ్బా అబ్బా అబ్బా. ఇంకా గొర్రెలకి అయితే మన తగురు బాయ్ అయితే ఇట్లా దగ్గర పెడతాను వస్తున్నాను. ఇంకా తడకలు ఉంటే మా అన్న నేనైతే మోసుకు వెళ్తున్నాను. తడకలు అయితే చూడడం మామ, తడకలు భారీ తూకం అయితే ఉన్నాయి. ఇంకేం చేయలేం, మోసుకొని పోల్లా, తడకలు కొట్టాలా, గొర్రెలు లోపల దోలుతాడాలి అంతే. ఇంకా గొర్రెలకైతే వచ్చేసినాం మామ. గొర్రెలు అయితే అనప తోటలకైతే ఏడుచుకున్నాం ఈరోజు అయితే చూడండి మామ. అనప తోట ఇదైతే అనపకాయలు అయితే ఇమ్మిడిపిస్తున్నాయి గొర్రెలు అయితే ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే కూర్చున్నాం మామ. మధ్యాహ్నం భోజనం అయితే చూడండి మామ ఎట్లుందో అసలు. పులిహోర టైగర్ రైస్ అంటారు మామ ఇంగ్లీష్లో. దీన్ని అయితే టైగర్ రైస్.